తిరుమల శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నప్రసాద కేంద్రంలో భక్తుల భోజనంలో మరో మార్పుకు టీటీడీ శ్రీకారం చుట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మారిన మధ్యాహ్నపు మెనూలో తొలుత మసాలా వడ్లను చేర్చగా ఇకపై రాత్రి భోజనంలోనూ మసాలా వడ్లను వడ్డించనున్నారు. జూలై 7 నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది. గత మార్చి 6 నుంచి భక్తులకు వడ్డించే అన్నప్రసాదంలో అదనంగా వడను టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. వడ పంపిణీ కార్యక్రమాన్ని చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభించారు. ఇప్పటి వరకు మధ్యాహ్న భోజనంలో రోజుకు 30 నుంచి 35 వేల వడలను వడ్డిస్తుండగా జూలై 7 సోమవారం నుంచి ప్రతిరోజు రాత్రి భోజనంలో కూడా 35 వేల వడలను వడ్డించనున్నారు. ఇలా రోజుకు 70 నుంచి 75 వేల వడలను నిరంతరాయంగా భోజనంతో పాటు భక్తులకు అందిస్తారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆదివారం సాయంత్రం అన్నప్రసాదంలో వడలు వడ్డింపు కార్యక్రమం ప్రారంభించారు. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఆదివారం సాయంత్రం స్వామి చిత్రపటం వద్ద వడలను ఉంచి పూజ నిర్వహించారు. అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్వయంగా భక్తులకు వడలు వడ్డించారు. ఈ సందర్భంగా అన్నప్రసాదం వడ రుచిపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శ్రీవారి భక్తులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మార్చి 6వ తారీఖు నుంచి మనం ఈ వడలు అనేటువంటిది ఆ పదార్థం ఏదైతే ఉందో దాన్ని భక్తులకి అందజేయడం జరుగుతూ వచ్చింది. కాకపోతే కొన్ని కారణాల వల్ల అది ప్రతిరోజు 40,000 వరకే ఈ వడలు తయారు చేసే అవకాశం ఉండింది. ఇప్పుడు దాన్ని పొద్దున్నే 11 గంటల నుంచి రాత్రి 10:30-11 గంటల వరకు నిత్యం ప్రతిరోజు ప్రతి ఒక్కరికి ఈ వడలు ఈ రోజు నుంచి వడ్డించడం జరుగుతుంది. ఆ సందర్భంగా భక్తులను కూడా చాలామందిని అడిగాము. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వడలతో పాటు అన్ని పదార్థాలు కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా అందరూ 100% సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇది నిరంతరం ప్రక్రియ కొనసాగుతుంది. ఈ పొద్దున్నే 11 గంటల నుంచి రాత్రి 10:30-11 గంటల వరకు. శనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, సోంపు తదితర దినుసులతో రుచికరంగా వడ్లను తయారు చేయాలని అక్కడి సిబ్బందికి ఆయన సూచించారు.